కూతుర్ని కనాలనేది మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో మనం సాధారణంగా వినే మాట. చిరంజీవి గారు అన్నారట, ఏంటి మనకు వారసుడు ఉండాలి కదా, మన లెగసీ కంటిన్యూ చేయాలని, ఈసారన్నా రామ్ చరణ్ కొడుకుని కనుని. ఆయన ఏదో ఒక ఫంక్షన్లో లైటర్ వీన్లో అన్న మాటను పట్టుకొని ఆవిడ నిన్న చాలా గందరగోళం చేసింది. మీరే ఆవిడేం మాట్లాడారు ఒకసారి చూద్దాం, తర్వాత మీ దగ్గరికి వస్తాం. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి. ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. రైట్. సుజాత గారు సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ, వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. వైసీపీ పార్టీలో మరో బలిపశువు కాబోతున్నారేమో ఈ శ్యామల అనే ఆవిడ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నిబద్ధత, ఒక విలువలు లేని పార్టీ వైసీపీలో రోజా గారి తర్వాత ఆవిడ స్థానాన్ని ఈవిడ తీసుకుని ఈవిడ అనవసరంగా మీడియాలో అందరికీ టార్గెట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఇంట్లో ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవిస్తారు, అలాగే వాళ్ళ చెల్లెళ్ళకు కూడా ఈ మధ్యలో మనం ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఎప్పుడో కొన్న ల్యాండ్ లో 100 కోట్ల రూపాయలు చెరొక్క చెల్లికి ఇవ్వడం మనం ఈ మధ్యలో చూసామండి. అంటే వారి ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఎక్కువ ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు. నేను ఏదో ఆడపిల్లల హాస్టల్ కి వార్డెన్ లాగా అనిపిస్తుందని ఆయన ఏదో చమత్కారంగా అన్న మాటలు. అలాగే ప్రతి ఇంట్లో కూడా 2 ఆడపిల్లల తర్వాత ఒక కొడుకు ఉంటే బాగుంటుంది, లేదంటే 2 కొడుకులు ఉంటే ఒక కూతురు ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అది సామాన్యమైన కోరికలు, ప్రతి ఒక్కరికి ఉండే సామాన్యమైన కోరికలు. దాన్ని పట్టుకుని వీళ్ళు ఏదో కొడుకుటి మీద వెంట్రుకలు లాగడానికి వీళ్ళకి ఇంకేం దొరకలేదండి. ఏది దొరికితే అది పట్టుకోవడం, బయటకు రావడం. ప్రజల గురించి వీళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజలకు ఏదో చేద్దామని కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళ మంత్రులు ఎప్పుడు వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో ప్రెస్ మీట్లు పెట్టిందే తప్ప 5 సంవత్సరాల్లో అది లేదు. ఇప్పుడు కూడా సేమ్ అదే. చిరంజీవి గారు ఏదో సరదాగా అన్న మాటల్ని, క్యాజువల్ గా అన్న మాటలను కూడా వీళ్ళు ఏదో పట్టుకుని సాగదీస్తున్నారు. మరి చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చాలా మాటలు చెప్పారు. రక్తదానం చేయండి, మంచిది, ప్రజలందరికీ సహాయం చేయండి అన్నారు. అప్పుడు ఎవరు ముందుకు వచ్చి రక్తదానాలు చేయరు. ఆయన కోవిడ్ టైంలో ఎన్నో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసి ఎంతో సహాయం చేశారు. సినిమా కార్మికులకి కోట్లాది రూపాయలు సహాయం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ అయ్యో చిరంజీవి గారు చేస్తున్నారు, మనం కూడా చేద్దామని చెప్పి ఎవరు బయటకు వచ్చి 1 రూపాయి ఎవరు. అంటే చిరంజీవి గారు ఏది చిన్న మాట అన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏది చిన్న మాట అన్నా దాంట్లో లోపాలు వెతకాలనే వీళ్ళ ఆతృత తప్ప ఏమీ లేదండి. ప్రజలు కూడా అనుకుంటున్నారు వీళ్ళకి ఇంతకు మించి టాపిక్ ఏం దొరకలేదా, వీళ్ళు ఇదేనా మాట్లాడేది ఒక రాజకీయ పార్టీగా అని చెప్పి. ముందు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఆయన బాధ్యతలు నెరవేర్చుకోమని చెప్పండి, ప్రజల తరఫున ఆయన మాటలు ఆడమని చెప్పండి. అంతేగాని చిరంజీవి గారు ఏదో అన్నారని చెప్పి శ్యామల గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఆవిడ అధికార ప్రతినిధి. అంటే వైసీపీ రాజకీయాలు ఇలా ఉన్నాయి. వైసీపీకి ఇంతకంటే మాట్లాడడానికి టాపిక్ దొరకట్లేదు. రోజారెడ్డి గారి తర్వాత వైసీపీలో బలిపశువు కాబోతుంది శ్యామల గారు. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసింది దేవుడి ఇంతకు ముందు, చాలా వీడియోలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్లని ఆన్లైన్ లో ఆడమని చెప్పి, ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి తెలుగు రాష్ట్ర యువత అందరికీ ప్రమోట్ చేస్తుంది. ఈవిడ నీదు చెప్తుందండి బయటకు వచ్చి. ఇంకా శ్యామల గారి గురించి మాట్లాడాలంటే ఇంకా ఎన్నో ఉంటాయి, అవన్నీ అనవసరం కదా. రాజకీయాలకు సంబంధించిన మాత్రమే మాట్లాడదాం. ప్రజలకు సంబంధించి ఏమన్నా మాట్లాడండి, ప్రజల తరపున ఏదన్నా మాట్లాడండి, మీరు బాగుంటది వినడానికి కూడా. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు, సార్ ఏంటి ఇది జోకర్ పార్టీ అయిపోతుంది ఏంటి, మీరు రాజకీయాలు చేయమంటే ఇదేదో మాట్లాడతారేంటి. చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో ఏమీ లేరు, ఇప్పుడు ఆయన ఒక పార్టీలో లేరు. మరి చిరంజీవి గారు ఏదో మాట్లాడితే మీరు అది పట్టుకుంటారేంటి. చిరంజీవి గారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మంచి విషయాలు చెప్పారు. దాని గురించి చిరంజీవి గారు ఎంత మంచి విషయాలు చెప్పారు, మేము నేర్చుకున్నాం, చిరంజీవి గారిని అనుసరిస్తున్నాం, పాటిస్తున్నాం. ఏ రోజు చెప్పలేదే. సుజాత గారు మీరు అన్నట్టు శ్యామల రోజా గారి తర్వాత బలిపశువు 2, జగన్ 2.0, ఈవిడ బలిపశువు 2.0.
అయితే ఈవిడంటే జ్ఞానం లేదు, పెద్దగా చదువుకోలేదు, లేదో గ్లామర్ తోటి నెట్టుకొస్తుంది. మరి ఇంగ్లీష్ మీడియా ఎందుకండి అంతచేటు దీన్ని ట్రోల్ చేస్తుంది? ఇంగ్లీష్ విజువల్ మీడియాలో చాలా క్లియర్గా గో ఫర్ ఎ బాయ్ అని చెప్పేసి ఆయన అన్నట్టు కూడా ఇంగ్లీష్ మీడియాలో కూడా వస్తుంది కదా. వాళ్ళకి కూడా జ్ఞానము, చదువు, సంస్కారము ఏం లేవంటారా? సార్, చిరంజీవి గారు అన్న మాటల్ని వక్రీకరిస్తున్నారు. ఆయన ఆడపిల్లలు వద్దు అని అనలేదు. వాళ్ళ అబ్బాయికి ఇంట్లో అందరు ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక మగపిల్లడు ఉండాలని సామాన్యమైన కోరిక సార్. అది ఒక సామాన్యమైన వ్యక్తిగా చిరంజీవి గారు పెద్ద స్టార్ అవ్వచ్చు, ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి అవ్వచ్చు, ఆయనకున్న సామాన్యమైన కోరిక. ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ అంటుంటారు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉంటే బాగుండ్రా అని. అలాగే 3 అబ్బాయిలు ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు, ఇంట్లో ఆడపిల్ల కలకళ్ళాడుతూ తిరగాలి మహాలక్ష్మి లాగా. అంటే ఇద్దరు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆడపిల్ల సరదా, అలాగే మగపిల్లడు ముచ్చట తీరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వీళ్ళు మన తెలుగు మీడియా ఛానల్స్, వైసీపీ ఛానల్స్ చేసిన అతి వల్ల నేషనల్ మీడియా కూడా మాట్లాడుకుంటుంది. కానీ అక్కడ చిరంజీవి గారు ఎక్కడ ఆడపిల్లల్ని కించపరచలేదు, వాళ్ళకి సమాన హక్కులు లేవని మాట్లాడలేదు, ఆడపిల్లలు వద్దు అని అనలేదు సార్. దాన్ని చెలువలు మీ దగ్గర మళ్ళీ వస్తా. ఒకసారి రేగుల లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన మాట్లాడే ముందు చిరంజీవి గారు ఏమన్నారో ఒకసారి చూద్దామండి. నాకు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. రైట్. రేగుల లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే ముందు మీకు ప్రశ్న అండి. ఆవిడ అన్నారు వారసుడైనా వారసురాలు కాదా అని. నేను మీకు అదే ప్రశ్న వేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిల కాకూడదా సీఎం? వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ వీక్షలు యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిల గారు కాకూడదా? షర్మిల గారు సీఎం కాకూడదా అని ఎవరన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు అవద్దని అన్నారా? లేదా ఈ రాష్ట్ర ప్రజలు షర్మిల గారు సీఎం అవ్వద్దన్నారా? ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టింది. తెలంగాణలో పార్టీ పెట్టి మీ ఆడబిడ్డని ఆశీర్వదించండి, నన్ను సీఎంగా గెలిపించండి, నేనే సీఎం అన్నది ఆవిడ. మరి ఆవిడకే ఇబ్బంది వచ్చిందో, లేదా టీడీపీ పార్టీతో కుమ్మక్కి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ కాదమ్మా నువ్వు చేయవలసిన రాజకీయాలు, ఇక్కడ మీ అన్న మీద బాణం ఎక్కట్టు, మీ అన్న మీద బాణం విసురని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి ఆ గనుడు చంద్రబాబు నాయుడు. ఏమో రేపొద్దున టీడీపీ పార్టీ పగ్గాలు షర్మిల గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే నారా లోకేష్కి అంత సత్తా పత్తా లేదని టీడిపోవాలనుకుంటున్నారు కాబట్టి నారా లోకేష్ యొక్క ఆ భర్తీని షర్మిల గారు తీసుకుని రేపొద్దున టీడీపీ పార్టీకి సీఎం క్యాండిడేట్ గా షర్మిల గారిని పెట్టేసి తప్పలేదు. ఎందుకంటే మేము షర్మిల గారు శ్రీనివాస్